అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. ఈ కష్టాల నుండి గట్టెక్కే రోజు ఎప్పుడు వస్తుందని ఆ దేవుణ్ణి ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటాము. కొన్ని మంత్రాలు చదవడం వల్ల మీ కష్టాలకు కొంచెం ఆసరా కలిగే ఒకే ఒక మంత్రాలను మీకోసం ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాలను తప్పకుండా మీరు పఠించండి. ఇది చేయడం వల్ల మీకున్న అన్ని సమస్యలు తీరకపోయినా కానీ కొన్ని సమస్యలు తీరుతాయని మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ మంత్రాలను చదవడం వల్ల మీ జీవితంలో కష్టాలను ఎదుర్కొనేందుకు, ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయట పడేందుకు ప్రతి ఒక్కరూ దైవాన్ని పూజిస్తారు. అయితే దేవుడికి చేసే పూజల కన్నా దైవ మంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది. బ్రహ్మ రాసిన రాత బ్రహ్మదేవుడు కూడా మార్చలేదంట. కానీ కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల బ్రహ్మరాతలో ఉన్న ఆపదలన్నీ తొలగిపోతాయంట. కాబట్టి దేవుడికి మంత్రాలను జపిస్తే మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారని, జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు కొన్ని మంత్రాలను తప్పకుండా జపించండి. జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన దైవ మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చాలా దైవశక్తి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ చుట్టూ ప్రశాంతమైన శక్తి ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యలు మిమ్మల్ని దరిచేరకుండా ఆ పరమశివుడు అనుగ్రహం కాపాడుకుంటారు. మీకున్న కష్టాలను వెంటనే తొలగించడంలో గణపతి మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతే నమః. ఈ మంత్రాన్ని చదివితే మీ మనసులోని చింతలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పొందాలనుకునేవారు విష్ణు మంత్రాలను ఎక్కువగా పఠించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. విష్ణుమూర్తి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు. సంపదలకు అధిపతైన కుబేరస్వామి మన ఇంటిపైన కుబేరస్వామి ఆశీర్వాదం ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కుబేర మంత్రం ఒకటి. ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షరాజాయ విద్మహే వైశ్యనాథాయ ధీమహి తన్నో కుబేరాయ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదివితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. మీ ఇంటికి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ జీవితం అంతా కటిక పేదరికంతో నిండిపోతే పేదరికం నుండి వెంటనే బయటపడాలంటే హనుమాన్ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ హనుమతే నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా హనుమంతుడు మీ పేదరికాన్ని వెంటనే తొలగించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఒక శక్తివంతమైన లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఈ మంత్రం ఏమిటంటే హైం క్లీం స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపిస్తే మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. మన జీవితంలో త్వరగా ధనవంతులు కావాలంటే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. త్వరగా ధనవంతులు కావాలంటే సూర్య మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఏమిటంటే ఓం సూర్యాయ నమః. ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో ఖచ్చితంగా
ధనవంతులవుతారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా గణపతి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశాయ నమః గోవింద అనే నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది. నారాయణ అని స్మరిస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ నామం పలికినా సరే నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అని స్మరిస్తే 6 దేవతలు పలుకుతారంట. శ్రీరామ అని స్మరిస్తే శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, విష్ణువు, అలాగే శివపార్వతులు ఈ 6 దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారంట. మీకు ఏ కష్టం వచ్చినా సరే, ఏది అడ్డంకి వచ్చినా సరే కానీ 3 సార్లు పలికితే చాలు మనకి ఉన్న కష్టాలన్నీ అడ్డంకులు తొలగిపోతాయి. రామనామం మనల్ని అంతగా కాపాడుతుంది. రామనామ స్మరణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెబుతారు. శ్రీరామ శబ్దం జగత్తులోని మంగళకరమైన శబ్దం. రామనామంలోని అమృతం ఉందని పండితులు చెబుతున్నారు. అలాంటి రామనామాన్ని జపిస్తే మీ జన్మ ధన్యమైనట్టే. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని జపించి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోగలరు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు హుండీలో 11 రూపాయలు వేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ప్రతి మంగళవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దుర్గా మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రతి మంగళవారం ఈ మంత్రం చదివితే మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్యాలకు సాధించేందుకు అవసరమైన శక్తిని దుర్గామాత అందిస్తుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలంటే హనుమాన్ చాలీసాను జపించండి. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు రావాలంటే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తే చదువులో మంచి మార్కులు వస్తాయి. ఇక ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం అనే మంత్రాన్ని జపిస్తే దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మరణ భయాల నుండి జయించడంలో మహామృత్యుంజయ మంత్రం సహాయపడుతుంది. ఎవరికైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ప్రమాదాల నుండి వెంటనే గట్టెక్కుతారు. ఈ మంత్రం ఏమిటంటే త్రయంబకం యజమానిషే సుగంధిం షష్ఠివర్ధనం ఊర్వార్కమివ బంధనం మృత్యోర్మమిక్షా మాతృత అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల మృత్యు భయాల నుంచి బయటపడతారు. ఇలా నాకు తెలిసిన కొన్ని మంత్రాల గురించి తెలియజేశాను. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అప్పుల బాధల నుండి కష్టాల నుండి చేస్తారని నాదొక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక చివరిదాకా చూసినందుకు ధన్యవాదములు.